భక్తుల ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? కాపాడు. ఎంతో కొంత భక్తి ఉంది కాబట్టి నేను ఏం చేస్తున్నాడు? దేవుడు నీ ప్రాణాన్ని కాపాడుతున్నాడు. కనుక నన్ను ఇంత పాపం చేసినా, ఇంత తప్పిదం చేసినా, ఇన్ని బూతులు మాత్రమే నన్ను బ్రతికించిన దేవా, ఇక నుంచి ఆ వాటిని నేను మర్చిపోతున్నాను, నేను క్షమాపణ అడగగలిగితే దేవుడు నిత్య రాజుని నేను చేసుకుంటాను. దేవునికి పత్రిక, మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చూడండి. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ ఒప్పుకోవాలండి, అందరూ పాపములు ఒప్పుకోవాలి. ఒప్పుకొని బాప్తిస్మము తీసుకొని ఆయన మార్గంలో నడిస్తే సమస్త దుర్నీతి, భూతులనే దుర్నీతి, అసహ్య కార్యములు చేసే దుర్నీతి, సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తారు. అప్పుడు సంఘము ప్రేమైక్యతలో వర్ధిల్లుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక.